ఇప్పుడు అమ్మాయి విషయంలో తీసుకుంటే, ఒక అమ్మాయి తను ఇష్టపడి ఒక అబ్బాయితో ఉన్నప్పుడు అది తప్పు కాదని కోర్టు చెప్తుంది. అది కూడా తప్పులేదు. ఏంటి మైనర్ మేజర్ అయితేనే. మైనర్ అయినా అయితేనే మైనర్ అయితే కేసు అది పోక్సో వస్తుంది రైట్. ఒక లాడ్జీలో ఒక అమ్మాయి అబ్బాయి దొరికారనుకోండి, పోలీసు రైడ్ అవుతుంది. వాళ్ళిద్దరూ మీ ఇష్టపడి వచ్చావంటే కేసు అవుతుందా అవదా? అవుద్ది. మైనర్ అయితే. మైనర్ కాదు, మేజర్. మేజర్ అయితే అవ్వదు. అవ్వదు. కానీ ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళై ఉన్నా, లేదు ఈ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళై ఉందనుకోండి, నథింగ్ డూయింగ్. కానీ పోలీసు ఎందుకంటే అరెస్ట్ చేస్తా అంటారు, అమ్మాయిని తీసుకెళ్లి హోమ్లో పెడతారు. ఓవర్ యాక్షన్ ఆఫ్ ది పోలీస్. సరే ఓవర్ యాక్షన్ అనుకోవచ్చా, లేదా అక్కడ ఒక పింప్ ఉంది ఆమె పంపించింది అనుకోండి, అప్పుడు అరెస్ట్ అవుతుంది కదా. కుదరదు. పింప్కి ఆ అమ్మాయి ఇష్టపడి వెళ్ళింది. అమ్మాయి ఇష్టపడింది కానీ అమ్మాయిని ఇంకో అమ్మాయి పంపింది కదా, పంపితే బ్రోకర్ ఆ బ్రోకర్ అరెస్ట్ అవ్వాలి లేదా? ఎందుకు అవ్వాలి? మరి ఈ ఆమె అమ్మాయి ఇష్టపడకపోతే బ్రోకర్ పంపిస్తే వెళ్తుందా? కానీ డబ్బులు ఈ అమ్మాయి శరీరం మీద వ్యాపారం చేస్తుంది కదా ఆవిడ. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. యూనో ఈ అమ్మాయి ఇష్టపడితేనే వెళ్తుంది. రైట్ అండి, అమ్మాయి ఇష్టపడి వెళ్ళి సెక్స్ చేయడం తప్పు కాదు, కానీ ఆ అమ్మాయి శరీరం మీద వ్యాపారం చేయడం తప్ప కాదా? ఆ అమ్మాయి అవసరం అది. అమ్మాయి అవసరానికి నేను వ్యభిచారం చేస్తున్నానంటే అది మానసిక సమస్య. నాకు వచ్చిన అది కాదు సార్. నేను వ్యభిచారం చేస్తున్నానంటే ఆ డబ్బులు నా కడుపు కోసం నా పిల్లల కోసం అంటే తప్పు కాదు. ఆమె కడుపు కోసం వాళ్ళ పిల్లల కోసం ఈమెను అప్రోచ్ అయింది. ఎందుకంటే ఈమెకి సర్కిల్ ఉంది. ఈమెకి ఎప్పుడూ చూడడం అంటే అది తప్పు కాదంటారు. తప్పుగా. కానీ కొంతమంది పోలీసులు కొన్ని కేసులు చూస్తుంటారు, హోటల్స్లో రైడ్లు చేస్తారు, హోటల్ లేదంటే ఇల్లు అతికిసి ఇల్లు సీజ్ చేస్తుంటారు. ఇల్లు సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉందా? వ్యభిచారం చేసి పట్టుబడితే లేదు, 100% లేదు. మరి ఎందుకంటే సీజ్ చేస్తుంటారు? అంటే ఒక భయం క్రియేట్ దట్ చేయాలి. ఈస్ వాట్. నేను పోలీసుల గురించి మీతో సీరియస్ ఒక విషయం చెప్పాలి. చెప్పండి. దే విల్ హ్యావ్ ఏ క్యాప్. వాళ్ళకి ఒక టోపీ ఉంటుంది. ఆ బ్రెయిన్ని టోపీలో పెట్టేస్తారు. టోపీ తీస్తే వాడు బ్రెయిన్ పనిచేయదు. టోపీ పెడితే అసలు పని చేయదు. ఐఎమ్ నాట్ ఫియర్ అబౌట్. నేను భయపడను.